నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల సభకు ఓయూ నుంచి బీఆర్ఎస్పీ విద్యార్థుల ర్యాలీ. మోడీపై విమర్శలు చేస్తే బీసీలు తిరగబడతారు. లండన్ లో సంతోష్ కుమార్ గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు. సదాశివపేట దర్గా ఉర్సులో జగ్గారెడ్డి. మల్కాజ్గిరిలో తెలంగాణ జాగృతి సభ పోస్టర్ ఆవిష్కరణ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరుగుతున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఆర్ఎస్పీ విద్యార్థులు భారీగా బయలుదేరారు. ఆర్ట్స్ కళాశాల వద్ద నుంచి బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకుడు కొంపల్లి నరేష్ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కొంపల్లి నరేష్ మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై పోరాటం కొనసాగిస్తూ అన్యాయాలను ఎండగడతామని, అవసరమైతే గద్దె దించే వరకు పోరాడతామని హెచ్చరించారు. జగిత్యాల రైతు కూలీలు పెత్తందారుల పైన ఏ విధంగా అయితే తమ యొక్క నిరసన వ్యక్తం చేసి బల ప్రదర్శన చేసి పెత్తందారులు ఏ విధంగా కూలగొట్టినారో ఇలా అదే ధోరణితో ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవస్థను తీరుని నిరసన ఇవాళ చలో జగిత్యాల కార్యక్రమానికి ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ఈ సభ జరుగుతా ఉన్నదో ఆ సభను విజయవంతం చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా బీఆర్ఎస్ పక్షాన ఇవాళ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఇవాళ వందలాది విద్యార్థులు ఇలా ఊరికెళ్ళి సభకు కలుగుతా ఉన్నాం. ఈ సభను విజయవంతం చేయడానికి రాష్ట్ర నలుమూలల నుంచి వెళ్ళి వివిధ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, జిల్లా కేంద్ర విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చినదో హామీలు మొత్తం నెరవేర్చకుంటే ఇలా 2.5 years అయింది ఆల్మోస్ట్. నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరినీ మోసించిన తీరుని ఎండగడితే ఇలా సభను విజయవంతం చేయడానికి మేమంతా ఇలా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా 4 వెహికళ్లలో 40 మంది విద్యార్థులు ఇలా బయలుదేరుతా ఉన్నాం. ఈ కార్యక్రమం విజయవంతం చేయడం విద్యార్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దేశ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేస్తే బీసీలంతా తిరగబడతారని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఇండియా కూటమి ఎంపీలు మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న కృష్ణయ్య రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు అవినీతి ద్వారా భారీగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే ప్రధానమంత్రిని కలిసి సిబిఐ విచారణ కోరనున్నట్లు తెలిపారు. అవినీతి డబ్బును వెలికి తీసి పేదలకు పంచాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధానిపై విమర్శలు చేయడాన్ని తప్పుపట్టిన ఆయన బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వలేదని విమర్శిస్తూ సామాజిక న్యాయాన్ని రాష్ట్రంలోనే ప్రారంభించాలని సూచించారు. ప్రధాని కాదు, శ్రీలంకలో నరేంద్ర మోడీ లాంటి ప్రధాని కాదు, ప్రపంచ దేశాలంతానేమో నరేంద్ర మోడీ లాంటి ప్రధాని కావాలని కోరుతుంటే మన దేశం ఉన్న ఈ రాజకీయ నాయకులకు గుర్రం వెళ్తే అనేది ఒక్కరు కూడా ఈ దేశంలో మేము కొట్టాలని దాకా కులగణన చేయలేదు. ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారులు ఒక్కొక్క స్టెప్ తీసుకొస్తున్నాడు. జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ భద్రత ఇచ్చారు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్గం ఇచ్చారు, అదేవిధంగా బీసీల కోసం, అదేవిధంగా కులగణన చేయడానికి చర్యలు తీసుకున్నాడు, అనుమతులు పొందాడు. కులగణన మీరు అడిగితే కులగణన మేము అడిగి ఒప్పించినాము. ప్రధానమంత్రి, హోంమంత్రి ప్రకటించాడు. రెండవది ఇండలెక్క గాంధీ కులగణన చేసినప్పుడు చెప్తే కూడా మనోళ్ళందరూ సన్నాయి నొప్పుకుంటా. అందుకే కులగణన జరుగుతుంది. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెడతారు. ఈ దేశంలో అభివృద్ధి చెందాలంటే మన రాష్ట్రం లేక కుంభకోణాల రాష్ట్రం కాదు. అన్ని రాష్ట్రాల్లో అవినీతిని నిర్మూలించారు. ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు లక్షల కోట్లకి ఎదుగుతున్నారు, 1000 కోట్లు. ఒకప్పుడు 100 కోట్లు 10 కోట్లు అంటేనే పెద్దది. ఇప్పుడు 100 కోట్లు కూడా చిన్నది. 1000 కోట్లు కావాలి. ఏ ఎమ్మెల్యేని తీసుకో, ఏ రాజకీయ నాయకుడిని తీసుకో, తుడిచిపెట్టేస్తున్నారు. మొత్తం దొవ్వి తీసుకుంటున్నారు పైసలు, భూములు. కాబట్టి దీని మీద తొందరలో ప్రధానమంత్రిని కలిసి సిబిఐ ఎంక్వైరీ ఎట్టిస్తా, అందరినీ కక్కిపిస్తా, ఒక్కొక్కరిని మిగిలిన పైసలన్నీ కక్కిపించి బీదలకు పంచిపిస్తే ఒక్కొక్కరింటికి 10 లక్షల రూపాయలు వస్తాయి. 10 లక్షలు ఆ పైసలన్నీ తీసి దొంగ నాయకుల దగ్గర ఉన్న పైసలన్నీ తీసుకొచ్చి ప్రజలకు పంచిపించే రోజు వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కొన్ని రాజకీయ పార్టీలు పని కట్టుకుని విమర్శించాయి. సిగ్గుండాలి.
రాజకీయ నాయకుడు అంటే నరేంద్ర మోడీ. ఆయన నిస్వార్థపరుడు, నిజాయితీపరుడు. ఆయనకి ఇల్లు లేదు, ఊరు లేదు, ఆస్తి లేదు, కుటుంబం లేదు. దేశమే ఆయన ఇల్లు. ప్రజలు ఎలాంటి ఆస్తిపాస్తులు లేకుండా జీవించేటటువంటి ఒక గొప్ప ప్రధాని, దేశానికే ఆదర్శము. అంత గొప్ప ప్రధానిని భగవంతుడే ఈ దేశానికి పంపించాడు. ఈ దేశమంతా ఎట్లయిపోయిందంటే అక్రమాలకు, అవినీతికి, అన్యాయాలకు నిలయమైపోయింది. దీనిని ప్రక్షాళన చేయాలంటే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో శ్లోకం చెప్పాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సుజమ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాన్ని సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో చెప్పారు. ఎప్పుడైతే దేశంలో అవినీతి, అక్రమాలు, అన్యాయాలు నెలకొంటాయో సుపరిపాలన చేయడానికి దేవుడే నేను ఉంటానని చెప్పారు. దేవుడే నేను పంపించింది దేశానికి. కాబట్టి నరేంద్ర మోడీ గారిని రాజకీయ కోణంలో చూడద్దు. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మహిళా బిల్లుకు వ్యతిరేకంగా మన దేశం లోపల రెండు రకాలైన వివక్షలు ఉన్నాయి. ఒకటి లింగ వివక్ష, ఒకటి కుల వివక్ష. లింగ వివక్ష తొలగించడానికి మహిళా బిల్లు ఉపయోగపడుతుంది. బీసీ బిల్లు కుల వివక్ష. లండన్లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ లో నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు ప్రదానం చేశారు. పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధి కోసం ఆయన చేసిన విశేష కృషిని గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందజేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటించే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన సంతోష్ కుమార్ ప్రజల్లో పర్యావరణంపై అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా లండన్లోని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ సేల్ ప్రతినిధులు ఆయనను కలిసి అభినందించారు. ఈ అవార్డు తెలంగాణతో పాటు దేశానికి గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని హజరత్ మహబూబ్ పాషా దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. 3 రోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో హజరత్ సయ్యద్ షా మహమ్మద్ సాహబ్ 422వ ఉర్సే షరీఫ్, హజరత్ మహబూబ్ పాషా 52వ ఉర్సే షరీఫ్ ఉత్సవాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కవ్వాలి కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జగ్గారెడ్డి నిర్వాహకులను, దర్గా కమిటీ సభ్యులను అభినందించారు. ఉర్సు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని, ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. हमारे जो कांग्रेस के नेता डांस पे है, यहाँ कुछ शेड होना बोल रहे, खाना खाने के लिए, यहाँ कुछ सो जाने के लिए। पहले तो यहाँ जो भी महबूब पाशा सरकार के यहाँ आने वालों को जो रात को सो जाने के लिए एक शेड, यहाँ पानी खाने का एक शेड, नेक्स्ट आने वाले जो भी रहेंगे लाइट हीट सब जो भी है, जो नेक्स्ट कब रहता है 1 साल के नेक्स्ट साल पे तक ये सब आपको काम करके दूंगा, ठीक है ना। इसका बाउंड्री वॉल भी होना बोल रहे, या कोई गड़बड़ है तो बाउंड्री वॉल भी बना देंगे। वो देख लो, फिर आपके आप में कोई बीच में लड़ाई ले तो फिर से फिर परेशान। लड़ाई रहो तो मैं दूर रहे तुम्हें, जो ना लड़ाई नहीं है आप काम कर सकते हो, ठीक है ना। सलाम सबको, हमारे सब खुश रहेंगे, कुछ आप लोग खुश रहो। మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రాజకీయ పోరాట ప్రకటన సభకు సంబంధించిన పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు. కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఏప్రిల్ 25న అడ్వై కన్వెన్షన్లో జరగనున్న ఈ సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణ హక్కుల సాధన, ప్రజా సమస్యల పరిష్కారం, మహిళా సాధికారత కోసం కవిత నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకురాలు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 25 రోజున మేము తెలంగాణ జాగృతి గత 19 సంవత్సరాలుగా అక్కతో పాటు మేము ఉండి ముందుకు అక్క మమ్మల్ని వెంటంటుండి మమ్మల్ని అందరినీ కూడా కాపాడుకుంటూ తీసుకెళ్ళి ఈరోజు ఈ 2026 ఏప్రిల్ 25న పార్టీని పెట్టబోతున్నాము. అలాగే యువతనే కానీ, మహిళలే కానీ, స్టూడెంట్స్ వింగే కానీ, సీనియర్ నాయకులే కానీ జాగృతులు చేసినటువంటి భారీ ఎత్తున కూడా అక్కడికి రావాలని చెప్పేసి మా జాగృతి తరపున నేను కోరుకుంటూ, అలాగే ఎంతో కష్టపడి అక్క అక్కను ఎంతోమంది పార్టీలో ఇబ్బంది పెట్టడం మీ అందరూ చూస్తున్నారు. ఈరోజు కవితక్క అంటే ఒక తెలంగాణ జాగృతి ఏదో సోషల్ మీడియా మామూలుగా ఒక స్కిల్ ప్రోగ్రామ్స్ చేసుకుంటా ఏదో పబ్లిక్ సేవ చేసుకుంటా ఇలా జాగృతిని ఈరోజు ఒక పార్టీగా పెట్టి ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా మమ్మల్ని కూడా కవితక్క అంటే మమ్మల్ని కూడా అక్క మనుషులు అని చెప్పేసి గుర్తుపట్టే స్టేజ్కి ఈరోజు మేము అక్కతోటి ఉండి కూడా మాకు మంచి పేరు గుర్తింపు ఉంది. మీ అందరూ కూడా ఈ జాగృతికి ఈ ఏప్రిల్ 25 రోజున మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలు ప్రతి 33 జిల్లాల నుంచి కూడా భారీగా తరలి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు లలిత గారు, సంధ్యారెడ్డి గారు, మా రజిత. జై జాగృతి, జై కవితక్క. ఏదైతే తెలంగాణ ప్రజల రాజకీయ గొంతుకగా అవతరించబోతుందో తెలంగాణ జాగృతి ఈ నెల 25వ తారీఖు నాడు మేడ్చల్ మునిరాబాద్ ఎగ్జిట్ నెంబర్ 6 అద్వయ కన్వెన్షన్లో జరగబోతున్న రాజకీయ శక్తిగా అవతరించబోతున్న మా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారు నూతనంగా పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. కావున ఈ పార్టీ కార్యక్రమానికి ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి తమ్ముడు ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో ఈ పోస్టర్ లాంచింగ్ కార్యక్రమానికి మేమంతా రాష్ట్ర బాధ్యులు తెలంగాణ జాగృతి కుటుంబ సభ్యులకు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే ఒక ఆడబిడ్డ తెలంగాణలో పుట్టిన బిడ్డ పులి కడుపున పులే పుడుతుంది అన్నదానికి నిదర్శనం. పార్టీ నుంచి వెలివేసినా కూడా ఏదో నమ్మమోని దీక్షకు తను తప్పు చేయలేదు అనే దృఢ సంకల్పంతో ఒక జైల్లో పెట్టినా కూడా మా తెలంగాణ జాగృతి ఆర్గనైజేషన్ తరఫున వచ్చిన మా సీనియర్ కార్యకర్తలు అక్కలకి కానీ అన్నలకి కానీ అందరికీ ధన్యవాదములు. సో ఈరోజు మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఏదైతే ఈ ప్రోగ్రామ్ 25th రోజున ఏదైతే సభ ఆర్గనైజ్ చేశారో కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో, సో దాని యొక్క పోస్టర్ ఆవిష్కరణ కొరకు, అలానే మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ తరపు నుంచి ఏదైతే ప్రోగ్రామ్స్ ముందొచ్చి చేసుకుంటున్నామో దాని పరంగా అన్ని విధాలుగా కూడా అందరికీ ఇన్విటేషన్ పర్సనల్గా ఇద్దామని చెప్పని ఈ పోస్టర్ ఆవిష్కరణ చేశాం. సో బేసికల్లీ డే 1 నుంచి కూడా తెలంగాణ జాగృతి ఆర్గనైజేషన్లో తీసుకున్న ప్రతి ఇష్యూస్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ గురించి కానీ, కామన్ పీపుల్ ఇష్యూస్ అని చెప్పని అదొక ఎజెండాగా తీసుకొని ముందంచుగా అన్ని విధాలుగా ఉండి ఫైట్ చేస్తూ అన్ని రంగాల్లో కూడా సక్సెస్ అయ్యి ఈ రోజున ఈ పొజిషన్ల వరకు వచ్చాము. సో జస్టిస్ ఫర్ కామన్ పీపుల్. సో మెయిన్ ఎజెండా ఏంటంటే మన పార్టీ మేనిఫెస్టోస్కి ప్లస్ ఫర్దర్గా కూడా ఏదైతే రన్ అయ్యే ఇష్యూస్లో కానీ అన్ని రకాల్లో అక్క అంటూ ముందు ఉండి ఆ అక్కతో పాటు మా యొక్క సీనియర్ కార్యకర్తలు కానీ ఎవరైతే సీనియర్ నాయకులు చాలామంది చాలా ఆర్గనైజేషన్స్ నుంచి ఉన్నారు, లైక్ అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళందరూ సో వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్తో పాటు ఇప్పుడు ముందుంచే ఇష్యూస్ని టేకప్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పాలిటిక్స్ చేద్దామని ఒక కాన్సెప్ట్ తోటి డిఫరెంట్ మేనిఫెస్టో తోటి మేము ఈ యొక్క డిసిషన్ చేయడం జరిగింది. దీంట్లో అక్క ఉన్న ఏదైతే తీసుకున్న మేనిఫెస్టోస్ కానీ ఇప్పుడు రేపటి రోజున మనకి డిక్లేర్ చేసే పార్టీ విషయాల్లో కానీ 110% ముందుగా ఇప్పుడున్న కాన్సెప్ట్ పొలిటికల్గా ఇష్యూస్తో పాటు అన్ని రకాలుగా భిన్నంగా ఉండి కామన్ పీపుల్కి ఎప్పుడు 100% సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటాయి. అదే రకంగా మేము మా యొక్క టీం కానీ లేకపోతే మా ప్రజలు కానీ అందరం కూడా అక్కతోటి 100% ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లో రేపు వచ్చే పొలిటికల్ అజెండాలో మాత్రం కంపల్సరీ కవితక్క గారే సీఎం అవుతారు. అందులో 100% మేము మా యొక్క ఎఫర్ట్స్ పెట్టి మేమందరం మీతోటి ఉంటామని విన్నపిస్తున్నాము. నాచారంలో ట్రస్ట్ కార్స్ ఆధ్వర్యంలో సెకండ్ హ్యాండ్ కార్ మేళా నిర్వహించారు. ట్రస్ట్ కార్స్ యజమాని రోషన్ మాట్లాడుతూ ప్రతి పేదవారి ఇంటికి కారు ఉండాలనే లక్ష్యంతో గత 5 ఏళ్లుగా సేవలు అందిస్తున్నామని తెలిపారు. తక్కువ ధరలో కస్టమర్ టు కస్టమర్ డీల్స్ ద్వారా కార్లు అందిస్తున్నామని చెప్పారు. కుటుంబంతో సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు సరసమైన ధరల్లో కార్లు కొనుగోలు చేసే అవకాశం ఉందని సూచించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి కస్టమర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ మేళాలో సుమారు 150 నుంచి 200 కార్లు ప్రదర్శనకు ఉంచినట్లు తెలిపారు. ఇలా జరిగిన సండే కార్ మేళలో చాలా తక్కువ డౌన్ పేమెంట్ కి తక్కువ రేట్ కి మనం బండ్లైతే నాచారం ట్రస్ట్ కార్లో ఇవ్వడం జరుగుతుంది. కేవలం 25,000 డౌన్ పేమెంట్ కి మనం నాచారంలో కార్ అయితే ఇస్తున్నాం. ఒకవేళ మీ సివిల్ మంచి ఉందంటే 0 డౌన్ పేమెంట్ లో కూడా కార్ ఇచ్చేస్తాం. మన కాన్సెప్ట్ ఏంది, ప్రతి ఇంట్లో కార్ ఉండాలి.
ఇంటింటి కారు ఉండాలి, అది ట్రస్ట్ కార్సే ఉండాలని మాట మనస్ఫూర్తిగా మన మనసులోకి వచ్చే మాట, మన మైండ్లోకి వచ్చే మాట. అందుకే మనం తీసుకొచ్చినాం. ఎవడైనా కారు అమ్మాలంటే కూడా మన నాచురల్ ట్రస్ట్ కార్డులో తీసుకొస్తే వాళ్ళు ఏమి రేటుకి అయితే అమ్మాలనుకుంటారో వాళ్ళు చెప్పిన రేటు వాళ్ళకి వస్తుంది. ఇక్కడ నాచురల్ ట్రస్ట్ కార్డులో ఏంటంటే డైరెక్ట్ 40 డీల్ అయితే ఉంటుంది. ఇప్పుడు వేరే దగ్గర అట్లా 40 డీల్ పెట్టరు. మా దగ్గర ఏంటంటే డైరెక్ట్ ఓనర్ బండి అమ్మిటోళ్ళే వాళ్ళు వస్తారు, ఇలా బండ్లు పెడతారు, కస్టమర్ కూడా ఇక్కడే అందుబాటులో ఉంటారు. లేదంటే వాళ్ళు పోయి వెహికల్ అంతా సెలెక్షన్ చేసుకున్నాక ఆ బండి నెంబర్ తీసుకొచ్చి ఇచ్చినాక మా స్టాఫ్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఓనర్ ఫోన్ నెంబర్ ఇస్తారు. ఓనర్ తోటి వాళ్ళు రేట్ మాట్లాడుకున్న రేట్ డిసైడ్ అయితే ఓకే అయితే అప్పుడు మనం మీరు బండి కూడా కావాలంటే మెకానిక్ చూపెట్టుకోవచ్చు, షోరూమ్ తీసుకొని చూపెట్టుకోవచ్చు. మా నాచారం ట్రస్ట్ కార్డు ఎట్లుంటుందంటే మా దగ్గర యాక్సిడెంట్ వెహికల్ ఉండదు, ఫ్లడ్ వెహికల్ ఉండదు, మీటర్ ట్యాంపరింగ్ ఉండదు. ప్రతి వారంలో 3 రోజులు మా దగ్గర మేళ నడుస్తూ ఉంటుంది. మన ఆఫీస్ మాత్రం డైలీ ఓపెన్ ఉంటుంది. మీరు డైలీ రావచ్చు. చాలా మంది ఖాళీ సాటర్డే సండే అనుకొని సండే రోజే వస్తున్నారు, మిగతా రోజుల్లో వస్తలేరు. మేము కూడా దాదాపు అంతమంది వస్తే మేము కూడా కవర్ చేయలేకపోతున్నాం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ 9:30 నుంచి 8:30 వరకు ఎప్పుడైనా రావచ్చు. గుర్తుపెట్టుకోండి, గురువారం రోజు జరగబోయే ప్రీమియం మేళా ఉంటుంది. ఆ రోజు ప్రీమియం మేళాలో ప్రీమియం కార్లు అందరూ అమ్మిటోళ్ళు తీసుకొస్తూ ఉంటారు. మీరు కూడా ప్రీమియం మేళా కొనాలన్నా అమ్మాలన్నా ఆ రోజు వస్తే మాత్రం బండి దొరుకుతుంది. ప్రీమియం మేళా రోజు ప్రీమియం బండి కాకుండా మీరు మిగతా నార్మల్ బండి కూడా రావచ్చు. ఇలా ఉండేది సాటర్డే సండే కార్ మేళా. ఈ సాటర్డే సండే కార్ మేళాలో దగ్గర 20 బండ్లు అయితే బుకింగ్ అయినాయి. మేము అడ్వాన్స్ తీసుకుంటాం బండికి. ఒకవేళ వాళ్ళకి లోన్ వస్తే సరే, లోన్ లేకుండా వాళ్ళ అడ్వాన్స్ వాళ్ళకి రిటర్న్ ఇస్తాం. చాలా మంది కార్ మేళాలో వచ్చి ఏం చేస్తారంటే బండ్లు నచ్చంగానే వెంటనే అడ్వాన్స్ ఇచ్చేస్తారు. రేపు తీసుకుపోయి మెకానిక్ చూపెట్టినాక మెకానిక్ ఒకవేళ మంచి లేదని చెప్తే కూడా మేము అడ్వాన్స్ కూడా వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నాచారం ట్రస్ట్ కార్డ్స్ 13 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డ కాబట్టి మనకు తెలుసు, ఒక ఇంట్లో కారు లేకుంటే ఎంత ఇబ్బంది అవుతుంది. సమయానికి మనకు ఆటో రాదు, సమయానికి బస్సు రాదు. చిన్న పిల్లలు ముగ్గురు వేసుకొని బండ్ల మీద పోతారు, ఈ వర్షాకాలం కానీ ఎండాకాలంలో కానీ. అందుకే ఎవరు కూడా అలాంటి ఇబ్బంది పడొద్దని చెప్పి మనం నాచారం ట్రస్ట్ కార్డులో కేవలం 50,000 రూపాయలకే కారు ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ డీల్ చేపించి ₹1,00,000 లోపల చాలా బండ్లు అయితే ఉన్నాయి మన దగ్గర. ఫస్ట్ స్టార్టింగ్ రేట్ వచ్చేసి 50,000 రూపాయల నుంచి 20 లక్షల బండ్ల దాకా దొరుకుతూ ఉంటుంది. కాబట్టి మీరు నాచారం ట్రస్ట్ కార్డ్స్కి వచ్చేయండి. ఇలాంటిది ఏదేమి ఉండదు. మేము అన్ని విధాలుగా బండి చెక్ చేసి బండి అంతా ఓకే ఉంటేనే ఇక్కడ పెడతాం. చాలా మంది కార్ మేళలో వచ్చి ఓనర్ టు ఓనర్ మాట్లాడుకొని నంబర్ తీసుకుని పోయి బయట పోయి డీల్ చేసుకుంటున్నారు. చేసుకుంటే ఏమవుతుంది, అది మన బాధ్యత ఉండదు. మీరు ఏదేమైనా సరే 5,000 రూపాయల ఆఫీస్ కమిషన్ గురించి మన మానవత్వం త్యాగం చేసుకోకుండా బయట పోయి మాత్రం డీల్ చేసుకోకండి. ఏదేమైనా సరే మీరు ట్రస్ట్ కార్డ్ ద్వారా డీల్ చేసుకుంటే మేము అన్ని విధాలుగా చెక్ చేపిస్తాం. బండి ఆర్టీఓ రిపోర్ట్ తీపిస్తాం, బండి మీద కేసు ఉందా, చాలాను ఉందా లేదని. లేకుంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ కార్ మేళలో వచ్చి కొన్ని బండ్లు సబ్సిడీ వెహికల్స్ కూడా ఉంటాయి, ఆ సబ్సిడీ వెహికల్ కూడా అమ్మేసి వెళ్ళిపోతారు. అందుకే మీరు ప్రాబ్లంలో పడతారు. ఏదేమైనా సరే మీరు నాచారం ట్రస్ట్ కార్డులో వచ్చి డైరెక్ట్ నాచారం ట్రస్ట్ కార్డులో ఎవరైతే ఉన్నారో మెయిన్ ప్రొపరైటర్ రోషన్ ఉన్నారు, నేనే ఉన్నా. మీరు రండి, మీకు వెహికల్ ఓకే అయితే నాతో మాట్లాడితే నేను ఏదే ఉన్నా అన్ని చెక్ చేసి బండి అయితే ఇస్తాం. కాబట్టి గుర్తు పెట్టుకోండి, ప్రతి మంగళవారం రోజు ట్యాక్స్ పేడ్ మేళా జరుగుతుంది. ఎందుకంటే డ్రైవర్ల గురించి మేము తీసుకొచ్చినాం, కొత్త కాన్సెప్ట్, కొత్త స్కీమ్ తీసుకొచ్చినాం. వాళ్ళ సొంత బండి తీసుకొని నడిపించుకోవాలని చెప్పి వాళ్ళు కిరాయి బండ్లు తీసుకొని కిరాయి బండి నడిపించే కంటే అదే డబ్బులతోటి ఈఎంఐ కట్టుకుంటే కారు వాళ్ళకి సొంతం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి మంగళవారం రోజు ప్రతి ఒక్క డ్రైవర్ కి ఓనర్ చేద్దామనే ఉద్దేశంతో మనం మంగళవారం మేళా తీసుకొచ్చినాం. సాటర్డే సండే ఓన్ పేడ్ కార్ మేళా ఉంటుంది, గురువారం ప్రీమియం మేళా, మంగళవారం రోజు ట్యాక్స్ పేడ్ మేళా ఉంటుంది. ట్యాక్స్ పేడ్ మేళాలో కూడా దగ్గర 150-100 బండ్లు అయితే వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా డైరెక్ట్ ఓనర్ బండ్లు వస్తాయి, డైరెక్ట్ మాట్లాడి తీసేసుకోండి. ప్రతి డ్రైవర్లు ఓలా ఊబర్లు ర్యాపిడ్లు నడిపించే వాళ్ళు సొంతంగా కారు తీసుకోవాలా, మంగళవారం కార్ మేళకైతే వచ్చేయండి. నాచారం ట్రస్ట్ కార్డ్స్. అంబర్పేట్ న్యూ పటేల్ నగర్లో సైబర్ క్రైమ్ మోసాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితమూర్తి ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ఆన్లైన్ మోసాలపై ప్రజలకు జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ నర్సయ్య, ఏసీపీ జగన్, సిఐ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. అనుమానాస్పద కాల్స్, లింకులు, ఓటీపీలు పట్టించుకోవద్దని అధికారులు సూచించారు. కార్యక్రమానికి కాలనీ వాసులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
వాడు ఒక లింక్ ఇస్తాడు. దీని ద్వారా మీరు ఓపెన్ చేస్తే మీ అకౌంట్ ఉంటుంది. అందులో మీకు లింకులు పెట్టి మీకు పైసలు ఇస్తామన్నా అంటే అవన్నీ మోసాలు. సో మీకు 2-3 రోజులు మాత్రమే వాడు 1000-2000 వేస్తాడు. తర్వాత మీ అకౌంట్ లో ఉన్న పైసలు మొత్తం ఖాళీ అయ్యేంత వరకు మీ నుండి ఖర్చు పంపిస్తే పరువు పోతుంది అనేసి 10,000 కట్టేస్తాము. ఇప్పుడు నాకు ఎంత కట్టాము, ఈసారి 50,000 ఇవ్వాలి అంటాడు. ఈరోజు మేము పటేల్ నగర్ और प्रेम नगर ఏరియా అంబర్పేట్ పిఎస్ లిమిట్స్లో సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాము. ఈ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఈ కాలనీ నివాసులందరూ, ఆడవాళ్ళు మగవాళ్ళందరూ ఇక్కడ వచ్చారు. అండ్ వాళ్ళకి ఈ సైబర్ నేరాల గురించి వాళ్ళకి ఎట్లాగైతాయి, ఈ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ ఉండొచ్చు, లేదంటే ఈ బ్యాంక్స్ నుంచి ఫేక్ కాల్స్ వచ్చి, లేదంటే వాళ్ళకి ఇట్లాగే డబ్బులు అవసరం ఉంది వాళ్ళ ఫ్రెండ్ నుంచి కాల్, లేదంటే మీరు అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తున్నారు అని రకరకాల మన దగ్గర అవుతున్నాయి సైబర్ క్రైమ్స్ గురించి చెప్పాము. అండ్ వాళ్ళకి ఆల్సో చెప్పాము దట్ ఎప్పుడైనా సైబర్ నేరాలు అయితే ఇమీడియట్లీ 1930 డయల్ చేయండి. అండ్ ఆ స్టెప్స్ ప్రకారం, ఆ కాల్ చెప్పిన స్టెప్స్ ప్రకారం మీరు చేస్తే ఇమీడియట్లీ మీరు కొన్ని డబ్బులు మీరు పోగొట్టిది ఫ్రీజ్ అవుతుంది. లేదంటే మీరు కొంచెము లేట్ చేస్తే ఆ అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి వెళ్ళిపోతాయి. సాధ్యాలు చాలా ఎక్కువ ఉన్నాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సైబర్ నేరాలు మాత్రమే కాదు, ఇక్కడ కాలనీలో ఇంకేమేమి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లేదు మన షీటింగ్ యాక్టివిటీస్ గురించి, మన ఆల్మోస్ట్ ఏడీ డ్రిల్స్ గురించి కూడా చెప్పాము. అండ్ మళ్ళీ మన దగ్గర ఈ డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్స్ కూడా, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఎఫ్ఐఆర్స్ చేస్తున్నాము, అది గురించి కూడా మన సిబ్బంది అందరూ చెప్పారు. థ్యాంక్ యూ. గడప గడపకు పోలీస్ అని ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. గడప గడపకు పోలీస్, మీ అందరి దగ్గరికి మేము రావాలి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏ రకంగా ఈ నేరాలను అదుపు చేయాలి. మీరు నమ్మరు, ఒకటే రోజు హైదరాబాద్ లో 2 కోట్ల రూపాయలు పోతున్నాయి మోసగాళ్ళ చేతులు. 2 crore rupees పర్ డే. మీకు అనిపిస్తుంది, బట్ హైదరాబాద్ నగరము తెలంగాణలో మొత్తం ఒక రోజుకు 2 కోట్ల రూపాయలు మోసగాళ్ళు మన దగ్గర నుంచి దోచుకుంటున్నారు. మనకు లాస్ట్ జనవరి నుంచి ఈ ఏప్రిల్ 18 వరకు కూడా మన అంబర్పేట దాదాపుగా 30 సైబర్ నేరాలు రిజిస్టర్ కావడం జరిగింది. అందులో ఎక్కువ భాగంగా ఈ మనకు బాగంబర్పేట దగ్గరలో ఉన్నటువంటి, అంటే సిహి కాలనీ, డిడి కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా నేరాలకు గురయ్యారు. అదేవిధంగా గోల్మార్గంలో జిల్లా తిరిస్మార్ట్ దగ్గర ఉన్నట్టు ఆ ఏరియా వాళ్ళు, అక్కడ నెక్స్ట్ చూస్తే పటేల్ నగర్, ప్రేమ్ నగర్ ఉన్నటువంటి చాలా మంది ఏంటంటే ఈ మధ్య కాలంలో మహిళలు వాట్సాప్ లో వీడియో కాల్ చేస్తారు ఎవరో ఒకరు, అక్కడ పోలీస్ పర్సన్ ఉంటాడు. మీ పార్సల్లో డ్రగ్స్ వచ్చాయనో, లేకపోతే అసలు నేను పార్సలే పంపలేదు అని చెప్తారు. లేదు మీరు పలానా పర్సన్ అంటే అవును అని చెప్తారు. ఫోన్ నంబర్ ఇదే, మీ అడ్రస్ ఇదే అని చెప్తారు. పోలీస్ లాగా బిలీవ్ చేసి మిమ్మల్ని భయానికి గురి చేస్తారు. ఇప్పుడే మా పై అధికారితో మాట్లాడుతున్నాను, మీ పైన ఉన్న కేసు మొత్తం మాఫీ చేసేస్తాను, నాకు అర్జెంట్ గా 10 లక్షలు పంపించండి, డోర్స్ అన్ని లాక్ చేసుకోండి అంటాడు. మనము నా దగ్గర అక్కడ లేదు, ₹1,00,000 ఉన్నాయంటే సరే నేను సార్ని మేనేజ్ చేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జగిత్యాల సభకు ఓయూ నుంచి బీఆర్ఎస్పీ విద్యార్థుల ర్యాలీ. మోడీపై విమర్శలు చేస్తే బీసీలు తిరగబడతారు. లండన్ లో సంతోష్ కుమార్ గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు. సదాశివపేట దర్గా ఉర్సులో జగ్గారెడ్డి. మల్కాజ్గిరిలో తెలంగాణ జాగృతి సభ పోస్టర్ ఆవిష్కరణ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.